యూపీఎస్సీ మెయిన్స్ దేశంలోనే కష్టమైన పరీక్ష. దీన్ని ఛేదించడానికి ఒక స్ట్రక్చర్డ్ ప్లాన్ చూద్దాం. ఇంత పెద్ద సిలబస్ని చూస్తే ఎవరికైనా మొదటి సవాలు ప్లానింగే. మరి ఎలా మొదలుపెట్టాలి? దీనికొక సింపుల్ స్ట్రాటజీ ఉంది. ఒక రోజు ఒక సబ్జెక్ట్. దీనివల్ల ఫోకస్ అస్సలు మిస్ అవ్వదు. సరే, ఆ 6 రోజుల వీక్లీ బ్లూప్రింట్ ఎలా ఉంటుందో చూద్దామా? ఇదిగోండి మొత్తం వారం ప్లాన్. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ ఒక స్పెసిఫిక్ ఫోకస్. వారం మొదలయ్యేదే జిఎస్ పేపర్ 1తో. హిస్టరీ, జాగ్రఫీ ఇదే మన ప్రిపరేషన్కు ఫౌండేషన్. ఇక మంగళవారం పాలిటీ, గవర్నెన్స్తో జిఎస్ పేపర్ 2. ఇవి మన సిస్టంకు మూలస్తంభాల లాంటివి. బుధవారం జిఎస్ పేపర్ 3 అంటే ఎకానమీ, సైన్స్ అండ్ టెక్. ఇవి చాలా డైనమిక్గా ఉంటాయి. జిఎస్ పేపర్ 4 కోసం ఏకంగా 2 రోజులు. గురువారం థియరీ, శుక్రవారం కేస్ స్టడీస్. ఫైనల్గా శనివారం మొత్తం ఎస్సే రైటింగ్కే. మన ఆలోచనల్ని పేపర్పై పెట్టడం చాలా ముఖ్యం. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఉంది. ఇదే ప్లాన్ని 3 రకాల మైండ్ సెట్స్తో ఫాలో అవ్వచ్చు. మొదటిది ప్లానర్ మైండ్ సెట్. సిలబస్ మొత్తం కవర్ చేయాలనే క్లియర్ ప్లాన్తో ముందుకెళ్లడం. రెండోది ఛాలెంజర్ మైండ్ సెట్. దీన్ని ఒక 6 రోజుల ఇంటెన్సివ్ స్టడీ ఛాలెంజ్గా తీసుకోవడం. మూడోది స్ప్రింటర్ మైండ్ సెట్. వేరే ఆలోచనలు లేకుండా కేవలం ఆ రోజు టార్గెట్ మీదే ఫోకస్ పెట్టటం. ఇదంతా బావుందే, కానీ ఈ ప్లాన్లో మీ పవర్ డే ఏది? ఏ రోజు మీ ప్రిపరేషన్లో కీలకం కాబోతోంది?